విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై విజయవాడ టు తిరుపతి ప్రయాణం మరింత తగ్గనుంది. కేవలం 4.5 గంటల్లోనే మీరు శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. అదేంటో మరి ఆ విషయం ఈ వార్తల్లో చూసేద్దాం. పదండి ఒకసారి ఓ లుక్ వేయండి. మరి విజయవాడ టు బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. అదేంటి, బెంగళూరుకు వందే భారత్ అయితే తిరుపతి టైటిల్లో పెట్టారనుకుంటున్నారా? వయా తిరుపతి మీదుగా వెళ్లే ఈ ట్రైన్ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందించనుంది. తిరుమల వెళ్లే భక్తులకు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంది. ఇప్పటికే విజయవాడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా ఇది 9 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోనుంది. 7 AC చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలతో ఈ ట్రైన్ నడవనున్నట్లు తెలుస్తోంది. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు నడవనుంది. ట్రైన్ నంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5:15 బయలుదేరి SMVT బెంగళూరుకు 2:15 చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్తో బెంగళూరులో మధ్యాహ్నం 2:45 స్టార్ట్ అయ్యి విజయవాడకు 11:45 చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్లు కాగా విజయవాడ నుండి ఉదయం 5:15 నుంచి తిరుపతి ఉదయం 9:45 కేవలం 4.5 గంటలు మాత్రమే ప్రయాణం ఉండనుంది. ఇప్పటి వరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ 3 రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందే భారత్ రైలు వస్తే ఇకపై ఆ ప్రయాణికుల కష్టాలు తీరనున్నట్టే.